అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ జీవో మనకు ముందడుగు వేయడానికి ఇవ్వట్లేదు. జీవో 85 ఏదైతే ఉందో మళ్ళీ మనకు ప్రోగ్రెస్ అంటే మనకు పై చదువులు చదవడానికి అంతా నొక్కేస్తుంది. దానివల్ల దీన్ని మేము అంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఉద్యమం ఏదైతే ఉందో మనం ఏ గవర్నమెంట్కి అగైన్స్ట్ కాదండి. ఇది కేవలం జీవోకి వ్యతిరేకత మాత్రమే. ఎందుకంటే మనిషి పోరాడేది, మనిషి ఉద్యోగం చేసేది తన భవిష్యత్తు కోసమే. అలాంటి భవిష్యత్తునే కాలరాస్తుంటే మనము ఎన్ని రోజులని చూస్తూ ఉంటాము. కాబట్టి మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, పల్లెల్లో ఎటువంటి పల్లెల్లో అయితే ఎటువంటి సౌకర్యం లేకుండా, ఏ రాను పోను బస్సులు సరిగా ఉండవు, పల్లెల్లో నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీలకు వెళ్ళడానికి, అక్కడ ఉండే చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యాలు లేని చోట కూడా మేము ఈరోజు సర్వీసెస్ అందిస్తున్నాము. వర్షాలున్నా ఎటువంటి ఉన్నా, ఇంకా వర్షాలున్నా ఏమైనా రోగాలు వస్తే ఫస్ట్గా 24/7 అవైలబుల్ ఉండేది మేమే. అలాంటి వైద్యులను మీరు ఈ జీవో 85 తెచ్చి వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు. కాబట్టి జీవో 85ని వెంటనే వెనక్కి తీసుకొని మా డిమాండ్స్ అన్నీ పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిహెచ్సి డాక్టర్స్ అందరూ పీస్ఫుల్గా స్ట్రైక్ చేస్తున్నామండి. ఎందుకు అంటే గవర్నమెంట్ మాకు ఒక జీవో 85 అనే జీవోని తీసుకొచ్చారు. ఆ జీవోలో పిహెచ్సి డాక్టర్స్కి ఎంతో అన్యాయం జరుగుతుంది. దాన్ని మేము వెనక్కి తీసుకోవాలని గవర్నమెంట్ని అడుగుతున్నాం. గవర్నమెంట్ ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎన్ని కొత్త ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసినా మేము వేటికి కూడా మేము చెయ్యము వద్దు అని ఈ రోజు వరకు ఏ రోజు ప్రొటెస్ట్ చేయలేదు. ఎన్ని వందల ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా అన్నిటికీ సరే అని మేము చేస్తున్నాము. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు. ఇంటింటికి ప్రతి ఒక్క డాక్టర్ని తిప్పారు. ఎక్కడ బెడ్ రిడెన్ పేషెంట్ ఉన్నా కూడా ప్రతి ఒక్క డాక్టర్ వాళ్ళ చెమట బిందువులన్నింటినీ రక్తంగా మార్చి వాళ్ళు ముందుకెళ్ళి ఎంతో సేవ చేశాం ఈ గవర్నమెంట్ కోసం. మేము ప్రజల కోసం, పేద ప్రజల కోసం మాకు చాలని జీతాలతో మేము ఇంత సేవ చేస్తూ ఉంటే కొత్తగా ఈ జీవోని తీసుకొచ్చి మమ్మల్ని మా చదువును ముందుకు పోనీకుండా ఈ జీవో వెనకడుగు వేసేలాగా చేస్తుంది. ఇది వరకు సర్వీస్ కోటా మాకు 50% ఉండేది. దాన్ని ఇప్పుడు 30% తీసుకొచ్చారు పాత గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ దాన్ని 15%కి తగ్గించారు. అది కూడా 15% ఒక 6 బ్రాంచెస్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.